నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ బోర్డు సాధన కోసం. ఒక పక్క యాక్సిడెంట్ జరిగి క్షతగాత్రులంతా బాధతో నొప్పితో బాధపడుతూ ఉంటే సాయం చేయడానికి వచ్చినటువంటి తస్కరులు ఎవరైతే ఉన్నారో, విధవలు ఉన్నారు దాంట్లో కొంతమంది, ఆ యాక్సిడెంట్లో ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్న వారి యొక్క సామాన్లు దొంగలించడం, ఇది దౌర్భాగ్యకరమైన స్థితి. ఇది బస్సు యాక్సిడెంట్లో అందరూ కాళ్ళు చేతులు నొప్పిలై విరిగి రక్త గాయాలతో పడి ఉంటే అక్కడికి వచ్చి ప్రయాణికులు వాళ్ళు క్షతగాత్రులు బాధపడుతూ ఉంటే వారి యొక్క సెల్ ఫోన్లు, వారి సామాగ్రిని దొంగలించడం అనేది అంతకన్నా నీచం. శవాల మీద పేలాలు ఏలుకునేవారు కూడా ఈ విధంగా చేయరేమో. దానికన్నా నీచానికి ఒడిగట్టి వీళ్ళు దొంగతనాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మన చంద్రగిరి ఉప్పరపల్లి దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే హైవేలో జరిగిందో చూడండి, విజువల్లో కనపడుతుంది. స్లోగా వెళ్తున్నటువంటి ఒక రోడ్డు రోలర్ని బస్సు వచ్చి